మీకు ఆడిట్స్ అనేవి ఆడిట్ అంటే మీకు తెలుసు ప్రతి కంపెనీకి దే హ్యావ్ టు ఆడిట్ దేర్ అకౌంట్. ఆడిట్ అంటే నార్మల్గా వాళ్ళ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కానీ కాస్ట్ ఆడిట్ అన్నప్పుడు వేరెవర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ దేర్ యు ఆర్ సపోజ్ టు ఆడిట్ ద కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, I tell that for manufacturing this pen, the cost is 10 rupees. But actually, what are all the expenses that is going into the manufacture of this 10 rupees? You should first analyze. See, for example, when you are manufacturing any product, you will have something called manufacturing cost. Okay? Manufacturing cost అంటే ఏంటి? ఆ ఎక్స్పెండిచర్ అనేది మీరు ఇన్కర్ చేయకపోతే మీరు you cannot produce that product. That will also have something called administration overheads, selling overheads, etc. Now suppose what happens, a company which is having high administration overheads or high selling overheads, that also includes its cost into the manufacture of that product and then sells, then at what price it will be selling? It will be selling at a high price. అంటే ఏంటంటే మీకు వాళ్ళ యొక్క కాస్ట్ని హయ్యర్గా చూపిస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హయ్యర్ ప్రైస్, వేరాస్ అంత ప్రైస్ అనేది అవసరం లేదు. బికాస్ వాట్ ఈస్ ది యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, దానికి మాత్రం మనం ప్రైస్ పే చేస్తే చాలు. ఇది ఎలా తెలుస్తుంది? ఓన్లీ వెన్ యు ఆర్ మెయింటైనింగ్ ద రికార్డ్స్ యూ విల్ బి నోయింగ్ వాట్ ఈస్ ద కాస్ట్. నౌ 2011లో ఏం చేశారంటే 5 crore నెట్వర్త్ అంటే మీకు తెలుసు మీ ప్రాఫిట్ ప్లస్ మీ షేర్ క్యాపిటల్, లేదా 20 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంటే వాళ్ళందరూ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు. ఈ 2 yearsలో ఎంత చేంజ్ వచ్చిందంటే మెనీ ఆఫ్ ద కంపెనీస్ దే వర్ ఓవర్ వాల్యూయింగ్ దేర్ ఇన్వెంటరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్స్. ఆల్ దాట్ వీ వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఓకే, దీనివల్ల ఏమైందంటే బ్యాంకర్స్ కూడా దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ దే వర్ సేయింగ్ దట్ ప్లీజ్ బ్రింగ్ ద కాస్ట్ రిపోర్ట్, వీ వాంట్ టు సీ వాట్ ఈస్ యువర్ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్. సి, బ్యాంక్ ఫండ్స్ ఆర్ టు బి గాన్ టు ది నీడీ, బట్ సంబడి ఈస్ కార్నరింగ్ ఇట్ బికాస్ బై షోయింగ్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, దెన్ వాట్ అబౌట్ సెంట్రల్ ఎక్సైజ్? వెన్ యూ ఆర్ పేయింగ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ కాస్ట్. సో సరిగ్గా కాస్ట్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ బి అండర్ కోటింగ్ దేర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్. సో రెవెన్యూ ఆల్సో విల్ నాట్ బి బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దిస్. నౌ ఈ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ఉన్నందువల్ల ఏమైందంటే గవర్నమెంట్ వాజ్ గెటింగ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ది కంపెనీస్ త్రూ ది మెకానిజం ఆఫ్ కాస్ట్ ఆడిట్ అండ్ కాస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. ప్రతి ఇండస్ట్రీలోనూ ఎంత ప్రొడక్షన్ దేశంలో జరుగుతోంది, దాంట్లో వాళ్ళు ఎంత అమ్మగలుగుతున్నారు, వాట్ ఈస్ ది కెపాసిటీ అవైలబుల్ ఇన్ ది కంట్రీ, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్లకు ఈజీగా దొరికేది. కానీ అన్ఫార్చునేట్గా 2013లో మన కంపెనీస్ యాక్ట్ రిపీల్ చేసిన తర్వాత ఈ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ రూల్స్ దాన్ని వాళ్ళు రిపీల్ చేస్తూ ఈ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేది 500 crore నెట్వర్త్ కానీ 100 crore టర్న్ ఓవర్ కానీ అని చెప్పేసి పెంచారు.